హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా, చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడు ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చాలా మంది ఎదురు చూస్తున్నట్లుగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెలకు సంబంధించిన పెన్షన్లు ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు ఏంటి అని చెప్పి చాలా మంది అయితే అడుగుతున్నారు. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం చేయడం జరిగింది అనమాట. సో కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు ఏంటి అనేది చిన్న అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఆ వివరాలు ఏంటనేది చూసిన తర్వాత మన ఆసరా పెన్షన్ వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అనమాట. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది ఏదైతే ముఖ్యంగా మనకు కరువు పని అంటాం, లేదంటే జాతీయ ఉపాధి హామీ పథకం అంటారు, ఉపాధి కూలీలకు సంబంధించి పని చేశారు కానీ పైసలు రాక, అదేవిధంగా యాప్ లో ఫోటోలు అనేది పడక, పోయేటప్పుడు ఆ ఫోటో దిగాలి, వచ్చేటప్పుడు కూడా ఫోటో దిగాలి, అప్పుడు టైం వేస్ట్ అవుతుంది. చాలా మందికి పడకపోవడం వల్ల నిధులు రాలేదంటున్నారు. అయితే పైసలు ఎప్పుడు వస్తాయని చెప్పి చాలా మంది అయితే అడుగుతున్నారు. సో అటువంటి వారికి ఉపాధి హామీ కూలీలకు సంబంధించి ఫిబ్రవరి 10 నుంచి మార్చి 31 తారీఖు వరకు ఎవరికైతే పనిచేశారో, పెండింగ్ లో ఉన్నారో, ఈ డేట్స్ వరకు ఉన్న వారికి ప్రభుత్వం వెంటనే 383 కోట్ల రూపాయలు అంటే కేంద్రం అనేది ఇవ్వడానికి ఉత్తర్వులు అనేది జారీ చేయడం జరిగింది అనమాట. సో అందుకని చెప్పేసి ఈ నిధులు వారంలోగా కూలీలు ఎవరైతే ఉన్నారో వారి బ్యాంక్ అకౌంట్ కు జమ చేస్తారనమాట. సో కొంతమంది బ్యాంక్ అకౌంట్ లో పడుతుంటే, కొంతమంది పోస్ట్ ఆఫీస్ ద్వారా కూడా తీసుకుంటారు. కాబట్టి మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి హామీ సిబ్బందికి 78 కోట్ల వేతన బకాయిలు కూడా రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. అలాగే ఎస్బీఐతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం సిబ్బందికి 40 లక్షల నుంచి కోటి వరకు ప్రమాద బీమా అయితే కల్పించనున్నట్లు ఒక అప్డేట్ అనేది మనకు అందించడం అయితే జరిగిందనమాట. సో నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ మర్చిపోతున్నారు. లైక్ చిన్నలోకి అయితే వెళ్ళిపోదామండి. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ సంబంధించి చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు అనమాట. మాకు పెన్షన్లు ఎప్పటి నుంచి ఇస్తారు ఏంటి అని చెప్పి చాలా మంది అయితే అడుగుతున్నారు. ఇందులో ప్రధానంగా పెన్షన్ల పంపిణీ ప్రక్రియ అనేది ఇప్పటికే ప్రారంభం కావాల్సి అయితే ఉందన్నమాట. సో చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అంటే పెన్షన్లకు సంబంధించి కొత్తగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లకు సంబంధించి కీలక మార్పులు అన్నమాట. ఇప్పుడు మార్చి నెల పెన్షన్లు ఏప్రిల్ అయితే అందించడం జరుగుతుంది. ఎందుకంటే ఏ నెల పెన్షన్లు ఆ నెల అయితే అందించారు కాబట్టి సో కొన్ని కీలక మార్పులు అయితే చేయడం జరిగింది అనమాట. సో ఏంటనేది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ ప్రభుత్వం నుంచి కీలక అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట. ముఖ్యంగా పెన్షన్లకు సంబంధించినటువంటి పంపిణీ అనేది ఎప్పుడు ఉండబోతుందన్న దానిపైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ నెల 23 తారీఖు నాటి ఈ రోజు కేబినెట్ భేటీ అయితే ఉంది కాబట్టి సంచలన నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఆసరా పెన్షన్ల పెంపు, ఇక ఇతర సంక్షేమ పథకాలపైన నిర్ణయం వెలువడించే అవకాశాలు అయితే ఉన్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి. ఈ నిర్ణయం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు తీసుకున్నటువంటి పెన్షన్ల పంపిణీ ఏదైతే ఉందో 2016 రూపాయలు అంటే వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, అదేవిధంగా ముఖ్యంగా ఎయిడ్స్ రోగులు కావచ్చు, ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 11 రకాల పెన్షన్లు అయితే పొందుతున్నారు. 2016 రూపాయలు కాస్త 4016 రూపాయలు పెంపు, 4016 రూపాయలు కాస్త 6016 రూపాయలు అయితే పెంపు అయితే ఉండబోతుంది కదా. సో అయితే తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్లకు సంబంధించినటువంటి ముఖ్య అప్డేట్స్ అయితే మనకు అందడం అయితే జరిగిందనమాట. సో రాష్ట్ర ప్రభుత్వం నుంచి సో ఇవన్నీ కూడా ఈ నెల సంబంధించి ఎప్పుడు ఇవ్వబోతున్నారు ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 25, 24 తారీఖులో పెన్షన్లు అనేది ప్రభుత్వం జారీ చేయనున్నట్లు అప్డేట్స్ అయితే రావడం జరిగింది అనమాట. సో ఇందుకు సంబంధించి ఒక జియో అయితే రిలీజ్ చేస్తారు. ఒక జిల్లాకు సంబంధించి సపరేట్ గా ఏ జిల్లాకి ఇస్తారు ఏంటనేది అఫీషియల్ గా వచ్చిన వెంటనే మీకు వీడియో రూపంలో అందించడం కూడా జరుగుతుంది అనమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెలకు సంబంధించిన పెన్షన్లో కఠినత్వం ఎక్కువ, అంటే కొత్త రూల్స్ వచ్చాయన్నమాట. వీరి పెన్షన్లు అన్ని క్యాన్సిల్ చేస్తారు. ఆన్లైన్ లో డిలేట్ అయిన వారు, పెండింగ్ లో ఉన్నవారు, అదేవిధంగా కొంతమంది అనర్హులు కూడా పెన్షన్లు పొందుతున్నట్లు ప్రభుత్వం దృష్టికి అయితే రావడం జరిగింది. సో అటువంటి పెన్షన్లన్నీ కూడా పూర్తిగా తీసేయడం అయితే జరుగుతుంది అనమాట. ఓన్లీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్న వారికి మాత్రమే పెన్షన్లు అనేది పంపిణీ అయితే జరుగుతుందని చెప్పేసి అప్డేట్స్ అయితే రావడం జరిగింది. కొత్త మార్పులు ఫేస్ అథెంటికేషన్ ద్వారా అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు అనమాట.